వసంతవల్లరికి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వసంతవల్లరి శ్రోతలకు మరో కానుక ఈ కథ. కథా రచన స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు. కథ పేరు పునరపి జననం. వినండి. అప్పుడే తెల్లవారింది. హాల్లోకొచ్చి నా శ్రీమతి ఇచ్చిన బెడ్ కాఫీ తాగుతూ దినపత్రిక తిరగేస్తున్నాను. ఇంతలో నా సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆన్ చేసి హలో అన్నాను. ఏనేనోయ్ అవతలి గొంతు వినిపించింది. అది నా ఆత్మీయ మిత్రుడు రాఘవ కంఠస్వరం. మా రెండు కుటుంబాల మధ్య 3 దశాబ్దాల స్నేహ బాంధవ్యాలున్నాయి. ఆ కారణంగా ఒకే వీధిలో చెరో అపార్ట్మెంటు కొనుక్కుని స్థిరపడిపోయాం. చెప్పు రాఘవా, పొద్దునే ఫోన్ చేశావు, ఏమిటి సంగతి? మా అమ్మని తీసుకుని ఓంకారేశ్వరం ఉజ్జయిని యాత్రలకు వెడుతున్నాం, నువ్వు కూడా మాతో రావాలి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఉజ్జయిని? 85 సంవత్సరాల వయస్సు పైబడిన తన తల్లిని అంత దూరం ఎలా తీసుకువెళ్లగలుగుతాడో నాకు అర్థం కాలేదు. పైగా ఆవిడ ఈ మధ్యనే తీవ్రమైన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరితే డాక్టర్లు వారం రోజుల పాటు వెంటిలేటర్ అమర్చి మరీ చికిత్స చేశారు. తర్వాత ఆవిడ కొంచెం తేరుకున్నాక మరో 10 రోజులు ఐసీయూలో ఉంచి అప్పుడు డిశ్చార్జ్ చేశారు. అయినా ఆవిడ నడవలేని స్థితిలో ఉన్నారు. ఇంట్లో సైతం చక్రాల కుర్చీలో తిరుగుతున్నారు. ప్రయాణం విమానంలోనా? నా అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అడిగా. కాదోయ్, రైల్లోనే. హైదరాబాద్ నుంచి అజ్మీర్ ఎక్స్ప్రెస్లో ఖాండ్వా వెడితే అక్కడి నుంచి ఏసీ వ్యాన్ మాట్లాడుకుని ఆ 2 జ్యోతిర్లింగాలతో పాటు చుట్టుపక్కలున్న పుణ్యక్షేత్రాలు కూడా చూసుకుని వారం రోజుల్లో తిరిగి వచ్చేయచ్చు. రాఘవ తండ్రి సుబ్బారావు గారు శివభక్తులు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి 30 ఏళ్ల క్రితం ఎప్పుడో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతనే ఆయనకు దైవభక్తి, పుణ్యక్షేత్రాల సందర్శన పట్ల ఆసక్తి పెరిగాయి. భార్యను వెంటబెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న యాత్రాస్థలాలతో పాటు కొన్ని జ్యోతిర్లింగాలను, శక్తిపీఠాలను కూడా దర్శించుకున్నారు. కానీ ఉజ్జయిని, ఓంకారేశ్వర్ క్షేత్రాలని చూడకుండానే కన్నుమూశారు. ఇప్పుడు ఆ రెండింటినీ వాళ్ళ అమ్మగారికి చూపించాలన్నది రాఘవ కోరిక. మరి మీ అమ్మగారు అంత దూరం ప్రయాణం చేయగలరా? డాక్టర్కి చెప్పానోయ్, అంత దూరం తీసుకెళ్ళడం మంచిది కాదనే అన్నారు. కానీ అమ్మ తను పట్టు వదలటం లేదు. పోనీ విమానంలో వెడదామా అని అడిగితే తనకు భయం అంటోంది. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్తోంది. పైగా మా నాన్నగారు పోయే ముందు ఎలా అయినా సరే అమ్మని ఆ 2 క్షేత్రాలకి తీసుకెళ్లి జ్యోతిర్లింగాల దర్శనం చేయించమని చెప్పిన సంగతి, నేను తప్పకుండా తీసుకెడతానని ఆయనకి మాటిచ్చిన సంగతి నీకు ఇదివరకోసారి చెప్పాను కదూ. అమ్మకు సీరియస్ అయి ఆసుపత్రిలో చేరినప్పుడు నేను ఆ మాట ఎక్కడ తప్పుతాను అనే భయంతో ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాను కూడాను. అందుకేనేమో అమ్మ ఆరోగ్యాన్ని పుంజుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇప్పుడైనా తీసుకెళ్ళకపోతే ముందు ముందు నాకు కష్టం కావచ్చు. మీ అబ్బాయి కోడలు వస్తున్నారా? లేదోయ్, నా కోడలికి నెలలు నిండాయిగా. ఇంకా 20 రోజుల్లో కాన్పు కావచ్చునని డాక్టర్ చెప్పింది. అందుకే మా అబ్బాయి రాలేకపోతున్నాడు. నేను మాత్రం భారం అంతా ఆ శివుడి మీదనే వేసి బయలుదేరాలనుకుంటున్నాను. మా తమ్ముడు, భార్య మాతో వస్తారు. 3 ఏళ్ల క్రితం మేము కర్ణాటకలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళినప్పుడు నువ్వు, నీ భార్య మాతో వచ్చారు. ఆ తర్వాత తమిళనాడులోని దేవాలయాల్ని కూడా మనం చూసొచ్చాం. ఇప్పుడు కూడా మీరు మాతో వస్తే నాకు మానసికంగా కొండంత ధైర్యంగా ఉంటుంది. అది ఎప్పుడు పెడదామంటావు? నిన్న రాత్రి నెట్లో చూశాను. 15 రోజుల తర్వాత సెకండ్ ఏసీ బర్తులు ఖాళీగా ఉన్నాయి. నువ్వు వస్తానంటే నీకు కూడా బుక్ చేసేస్తాను. మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళకి ఫోన్ చేసి ఖాండ్వా నుంచి ఏసీ వ్యాన్ ఏర్పాటు చేయమని చెప్తాను. ఓకే. పుణ్యక్షేత్రాల సందర్శన కూడా రాసిపెట్టి ఉండాలంటారు. ఏర్పాట్లన్నీ నువ్వు చేస్తుంటే రావడానికి మాకు అభ్యంతరమే ఉంటుంది. మా ఇద్దరికి కూడా టికెట్లు బుక్ చేసేయి. ఎంతైందో చెప్పు, సాయంత్రం మనం కలిసినప్పుడు ఇచ్చేస్తాను అన్నాను నేను.
రాత్రి 8:30కు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరిన అజ్మీర్ ఎక్స్ప్రెస్ మర్నాడు పొద్దున్న 9:30కు ఖాండ్వాలో ఆగింది. రాఘవ అమ్మగారిని అతను, అతని తమ్ముడు శివరాం చెరోవైపున చేతులు పట్టుకుని జాగ్రత్తగా రైలు దింపి తమ వెంట తెచ్చిన చక్రాల కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ కుర్చీని శివరాం తోసుకొస్తూ ఉంటే మేమంతా స్టేషన్ బయటికి నడిచాం. అక్కడ మా కోసం సిద్ధంగా ఉన్న ఏసీ వ్యాన్లో ఎక్కి ఓంకారేశ్వరికి ప్రయాణం అయ్యాం. సుమారు 90 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుకున్నాం. అప్పటికే అక్కడి పర్యాటక శాఖ వారు మా కోసం రిజర్వ్ చేసిన ఏసీ గదుల్లో చోటు చేసుకున్నాం. 1 గంటకు భోజనం ముగించుకుని తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని ఓంకారేశ్వర క్షేత్రానికి బయలుదేరాం. వ్యాను నర్మదా నదికి ఇవతలి ఒడ్డున ఆగింది. నదిలో ప్రదక్షిణ చేస్తూ అవతలి తీరానికి వెళ్ళి అక్కడ కొండ మీద వెలిసిన జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలన్నది అమ్మ కోరిక. ఆ కోరిక తీరాలంటే ముందుగా వ్యాన్ ఆగిన స్థలం నుంచి సుమారు 100 అడుగులు దిగువనున్న నదీ తీరానికి చేరాలి. రాఘవ అమ్మగారు నడవలేరు. రాఘవకు కూడా నడవడం కష్టమే. 4 ఏళ్ల క్రితం కుడికాలు మడమ భాగంలోని ఎముక పెరిగితే దానికి అతను ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటినుంచి కొంచెం కుంటుతూనే నడుస్తున్నాడు. దూరాభారాలైనా ఎత్తుపల్లాలైనా ఓ మనిషి భుజంపై చెయ్యి వేసి నడవాల్సిన పరిస్థితి అతంది. అయినా రాఘవ వెనకడుగు వేయలేదు. తల్లి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడున్నాడు. ఏ తండ్రైనా తన పిల్లలకి తల్లిని ప్రేమించి గౌరవించమనే చెప్తాడు. అంతేగాని తన తదనంతరం ఆమెను ఏ వృద్ధాశ్రమానికో పంపించమని చెప్పడు కదా. అందుకే రాఘవ ఎంతటి కష్టాన్నైనా ఓర్చి తల్లిని ఆలయంలోకి తీసుకెళ్లాలనే దృఢంగా నిర్ణయించుకున్నాడు. అక్కడున్న 4 మనుషుల్ని పిలిచి ఆమె కోసం డోలీని ఏర్పాటు చేశాడు. వాళ్ళు 4 ఆమెను అందులో కూర్చోపెట్టి నదీ తీరానికి తీసుకొచ్చి అక్కడున్న మరనావలోకి ఎక్కించారు. ఆవలి తీరానికి చేరుకున్నాక అందరం కొండ మీదకు వెళ్ళి ఆలయంలోకి ప్రవేశించాం. ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల అప్పుడప్పుడే పడమటి దిక్కున చంద్రోదయం అవుతోంది. ఆ లేత వెన్నెల కాంతిలో నెమ్మదిగా నడుస్తూ గర్భాలయం చేరుకుని అక్కడ నేలబారున ఉన్న జ్యోతిర్లింగాన్ని, ఆ వెనుకనే ఉన్న పార్వతీదేవి విగ్రహాన్ని దర్శించుకున్నాం. తిరిగి నావ ఎక్కి బయలుదేరిన చోటుకే చేరుకుంటూ దారిలో ఉన్న అన్నపూర్ణ ఘాట్ని, ఆ దగ్గరలోనే ఆదిశంకరాచార్య అలనాడప్పుడో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూశాం. రాత్రి 8 అయ్యేసరికి మళ్ళీ మేం బస చేసిన హోటల్ గదులకి చేరుకున్నాం. మర్నాడు పొద్దున్నే 8ంటికి ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయినికి ప్రయాణం అయ్యాం. 70 కిలోమీటర్లు దాటిన తర్వాత దారిలో మహేశ్వరం చేరుకుని అక్కడున్న రాజరాజేశ్వరాలయంలో స్వామిని దర్శించుకుని ఇండోర్ మీదుగా ఉజ్జయిని పట్టణంలో ప్రవేశించాం. ఉజ్జయినిలో వెలిసిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని తెల్లవారుజామున వెళ్లి దర్శించుకునేందుకు వీలుగా పర్యాటక శాఖ సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నమే మా కోసం తీసుకున్న ప్రవేశ పత్రాలిచ్చారు. రాత్రి పడుకునే ముందు 2ంటికి అలారం పెట్టుకుని లేచి గబగబా స్నానాలు ముగించి ఆలయానికి చేరుకున్నాం. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎందరో కంపార్ట్మెంట్లలో కూర్చుని నిరీక్షణ చేసేలా అప్పటికే వేలాది మంది భక్తులు వరుసల్లో నిలబడున్నారు. మేం చేరేసరికి 5 వరుసలు నిండి ఉండడంతో 6వ వరుసలో నిలబడ్డాం. అయితే నడవలేని వృద్ధుల కోసం చక్రాల కుర్చీలో అలాంటి వారిని తీసుకువెళ్లేందుకు ఒక్కరిని మాత్రం వేరే ద్వారం గుండా అనుమతిస్తున్నారు. రాఘవ తన తల్లిని అలా కుర్చీలో కూర్చోపెట్టి దాన్ని తోసుకుంటూ ముందుగానే గర్భాలయం వైపు వెళ్ళిపోయాడు. తర్వాత 1/2 గంటకు వరుసల్లో నిలబడిన వారిని వదలసాగారు. తిరుమల ఘాట్ రోడ్లో ఉండే ఎత్తుపల్లాల వంటి దారిలో 1 కిలోమీటర్ దూరం నడిచి ఆలయ గర్భగుడి దగ్గరికి వెళ్ళాం. లోపల జరుగుతున్న అభిషేకాన్ని, అలంకారాన్ని, భస్మహారతిని అందరూ చూసేందుకు వీలుగా ఆలయంలో అక్కడక్కడ టీవీ సెట్లు అమర్చారు. ఒక టీవీ సెట్టుకి దగ్గరగా ఉన్న మెట్ల మీద మేం కూర్చున్నాం. అప్పటికి అభిషేకం పూర్తయి అలంకరణ ప్రారంభమైంది. గర్భాలయంలో మధ్యగా ఉన్న నల్లని శివలింగానికి ఒక పూజారి తెల్లని విభూతితో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నింటినీ తీర్చిదిద్దారు. తర్వాత మరో పూజారి ఒక పలుచని బట్టలో బూడిదను మూటగా కట్టుకొచ్చి దాన్ని ఆ లింగంపై చల్లడం ప్రారంభించాడు. పూర్వం ఒకప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న శ్మశానంలో దహనమైన మనిషి తాలూకు బూడిదని తెచ్చి చల్లేవారట. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి
ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చి వాటి నుంచి వచ్చిన బూడిదను చల్లుతున్నారని ఎవరో చెప్తుంటే విన్నాను. అలా బట్టలోని భస్మాన్ని చల్లుతున్నంతసేపు గర్భాలయంలో ఢమరుకాలు మారుమోగాయి. ఎవరో శంఖారావం చేశారు. తర్వాత మరో పూజారి ఎడంచేత్తో గంట మోగిస్తూ కుడి చేత్తో లింగానికి హారతిచ్చాడు. గర్భగుడి వెలుపల కూర్చున్న భక్తులంతా ఆ దృశ్యాన్ని టీవీ సెట్లలో చూస్తూనే పరవశంతో చప్పట్లు కొడుతూ శివనామస్మరణ చేశారు. ఆ సన్నివేశం నన్నెంతో మైమరిపించింది. హారతి పూర్తి కాగానే అందరితో పాటు మేం కూడా లేచి జ్యోతిర్లింగాన్ని దగ్గరగా దర్శించుకుంటూ వరుసలో నడుస్తూ తిరిగి వ్యాన్లో కూర్చుని కాళేశ్వరాలయంలో ఆ జ్యోతిర్లింగాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతుల్ని చెప్పుకుంటూ హోటల్కి బయలుదేరాం. మీ అందరికంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి తెలుసా అన్నాడు రాఘవ అంతలో హఠాత్తుగా. ఎందుకని? రాఘవ చెప్పడం ప్రారంభించాడు. అమ్మని చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి గర్భాలయం వైపు తీసుకెళ్లడం నాకెంతో కష్టమైంది. ఆ ఎత్తుపల్లాల దారిలో కుంటికాల్తో అంత దూరం నేను నడవలేకపోయాను. కొంత దూరం వెళ్లేసరికి నా ఒళ్లంతా చెమటలు పోశాయి. ఆయాసం వచ్చింది. నాకేదో అయిపోతోందన్న భావన కలిగింది. ఏం చెయ్యాలో తోచలేదు. సహాయం చేయమని ఎవ్వరినీ అడగలేని పరిస్థితి. సరిగ్గా అదే క్షణంలో నా పక్కనే నడుస్తున్న ఓ 50 సంవత్సరాల వ్యక్తి, మీ కుర్చీని నేను నడిపిస్తాను, మీరు నాతో పక్కనే నెమ్మదిగా రండి సార్ అంటూ హిందీలో చెప్పి కుర్చీని పట్టుకున్నాడు. నా ప్రాణం లేచొచ్చింది. కుర్చీని అతనికి అప్పగించి దాని పక్కగా నడుస్తూ తిన్నగా గర్భాలయం ముందుకు చేరుకున్నాను. శివలింగానికి ఎదురుగా అమ్మ కూర్చున్న కుర్చీని నిలబెట్టి అభిషేకం చేస్తారా అని అడిగాడు. నేను చెంబు తీసుకురాలేదు, నీళ్ళెలా వస్తాయి అన్నాను. వెంటనే అతను ఆలయం లోపలికి వెళ్ళి ఎవరినో అడిగి చెంబు తీసుకుని పక్కనున్న బిందెలోని నీళ్లు తెచ్చి నాకు అందించాడు. లోపల అభిషేకాలు చేస్తున్న వాళ్లతో, ఈయన విఐపి, దారి ఇవ్వండి అని చెప్పి నన్ను శివలింగం సమీపానికి తీసుకెళ్లాడు. నేను ఆ నీళ్లు లింగంపై పోస్తూ చేత్తో కడుగుతూ ఉంటే విచిత్రమైన అనుభూతి కలిగింది. అమ్మ వెంట రావడం వల్లనే నాకు ఆ అదృష్టం కలిగింది అనుకున్నాను. హారతి జరుగుతున్నంతసేపు ఆ వ్యక్తి ఎక్కడున్నదీ కనిపించలేదు. అది పూర్తి కాగానే మళ్లీ వచ్చి అమ్మ కూర్చునున్న కుర్చీని పట్టుకున్నాడు. ఆలయంలోంచి బయటకొచ్చాక అతనికి 500 ఇవ్వాలని చూస్తే మళ్లీ అతను కనిపించలేదు. చెప్పడం ముగించి నా వైపు చూశాడు రాఘవ. మొత్తానికి నీ మాతృభక్తి కారణంగానే పరమశివుడు నీకు ఆ అవకాశాన్ని కల్పించుంటాడు అన్నాను నేను. మాతృభక్తి మాత్రమే కాదయ్యా, పితృభక్తి కూడా కారణమే. వాళ్ళ నాన్నగారి మాట అంటే వాడికి వేదవాక్కు. అసలు ఇంత కష్టతరమైన ప్రయాణం నాతో చేయించడమే గొప్ప విషయం అన్నారు రాఘవ అమ్మగారు. మొత్తానికి మన ఉజ్జయిని యాత్ర సఫలమైంది అంటూ చప్పట్లు కొట్టాడు శివరాం. మర్నాడు రాత్రి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో అందరం హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాం. హైదరాబాద్ చేరుకున్న 4వ రోజు పొద్దున్న 10 గంటల వేళప్పుడు రాఘవ ఫోన్ చేశాడు. పొద్దున్న మా కోడలికి నొప్పులొస్తే అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కాసేపట్లో పురుడు రావచ్చునట. నువ్వు మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నని చూసొద్దాం అన్నాడు. మీ నాన్ననా? అదేమిటి? అర్థం కాకే అడిగాను. అదేనోయ్, నా కోడలికి మా నాన్నే కొడుగ్గా పుట్టబోతున్నాడు. నీకెలా తెలుసు? అసలు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడుతుందో తెలుసుకునేందుకు స్కానింగ్ చేయించావా అని ఆ మధ్య అడిగితే లేదు అని ఇదివరకే చెప్పావుగా. రైటే, కానీ రాత్రి నాకు అద్భుతమైన కలొచ్చిందోయ్. ఆ కల్లో మా నాన్నగారు కనిపించి తనే నా కోడలికి కొడుకుగా పుట్టబోతున్నాను అని చెప్పారు. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారులే. నువ్వోసారి వీలు చేసుకుని వస్తే ఆ కల తాలూకు కబుర్లన్నీ చెప్తాను. అప్పటికి నాకు మనవడు పుట్టేస్తాడు. ఇద్దరం ఆసుపత్రికి వెళ్ళి చూసొద్దాం హుషారుగా అన్నాడు రాఘవ. రాఘవ చెప్పిన విషయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కలలో తన తండ్రి కనిపించి తనే తన కొడుక్కి కొడుగ్గా పుట్టబోతున్నట్టు చెప్పడం ఏమిటి? ఆ చెప్పిన మాటను ఇతను నమ్మడం ఏమిటి? చాదస్తం అనుకోవాలో నమ్మకమేనని అనుకోవాలో అర్థం కాలేదు. పైగా కల తాలూకు కబుర్లన్నీ చెప్తానంటున్నాడు. అవేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో మధ్యాహ్నం 2ంటికి బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళాను. రావోయ్, ఇంతకు ముందే ఆసుపత్రి నుంచి మా రాజా ఫోన్ చేశాడు.
మా నాన్న పుట్టేశాడు. నేను ఆసుపత్రికి బయలుదేరిపోతున్నాను. సమయానికి నువ్వు వచ్చావు. పద పద పెడదాం అన్నాడు రాఘవ నన్ను చూడగానే. అది సరే, నీకొచ్చిన కల గురించిన విషయాలేవో చెప్పాలన్నావు. కారెక్కి కూర్చోగానే రాఘవని అడిగాను. 15 రోజుల క్రితం మనం ఉజ్జయిని వెళ్ళినప్పుడు నేను మా అమ్మ కూర్చున్న కుర్చీని నడపలేక అవస్థపడుతుంటే ఎవరో వ్యక్తి వచ్చి నాకు సాయపడ్డాడని చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా నాన్నగారే. నేను ఆశ్చర్యచకితుణ్ణయ్యాను. ఆ విషయం కలలో కనిపించిన మీ నాన్నగారు చెప్పారా? అవును, ఆయనే చెప్పారు. మా అమ్మని ఆ జ్యోతిర్లింగాల యాత్రకు తనే తీసుకుని వెళ్ళాలనుకున్నారట. కానీ అది జరగకుండానే ఆయన కన్ను మూశారు కదా. అప్పటినుంచి ఆయన ఆత్మకి శాంతి లేక పరిభ్రమిస్తూనే ఉంది. ఆ రోజు నేను ఆ ఎత్తుపల్లాల దారిలో నడవలేక ఒళ్లంతా చెమటలు పట్టి స్పృహ కోల్పోయే స్థితికి చేరినప్పుడు నా పక్కనే నడుస్తున్న ఆ వ్యక్తిలో తన ఆత్మ ప్రవేశించి నాకు సహాయం చేసిందట. రాఘవలా చెప్తుంటే నా ఒళ్ళు గగురు పొడిచింది. నిజమా? 100కి 100 పాళ్ళు నిజం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మకు మరణం లేదని, శస్త్రాలు ఛేదించలేనిది, అగ్ని దహింపజాలనిది ఆత్మ ఒక్కటేనని చెప్పలేదు. అందుకే నాకు నమ్మకం కలిగింది అన్నాడు రాఘవ దృఢమైన స్వరంతో. ఆయన ఇంకా ఏమన్నారో తెలుసా? ఎంతో శ్రమ కోర్చి అమ్మను యాత్రకు తీసుకెళ్లిన నా రుణం తీర్చుకోవడం తన కర్తవ్యం అన్నారు. నా కొడుక్కి తాను కొడుకుగా పుట్టి ఆ రుణం తీర్చుకుంటానన్నారు. ఎక్కడైనా తండ్రి రుణాన్ని కొడుకులు తీర్చుకుంటారు కానీ మనవలు తీర్చుకుంటారా? అతిశయోక్తి కాకపోతే అన్నాను. అదే మాట నేను అడిగాను. కానీ ఆ అవకాశం నాకు లేదుగా. అయితే నేను కూడా మా నాన్నగారిలాగా 90 ఏళ్ళలో బ్రతికితే అప్పటికి నా మనవడు 25 ఏళ్లవాడవుతాడుగా. ఆ 25 ఏళ్ళు నాతోనే ఉండి నా ముద్దు ముచ్చట్లు తీరుస్తాను అన్నారు. నా వృద్ధాప్యంలో నేనెక్కడికి వెళ్ళినా నా చెయ్యి పట్టుకుని నాతో నడుస్తానన్నారు. అంతేకాదు, ఆయన పోయాక నేను మా అమ్మకి ఎలా ఆధారం అయ్యాను, అలాగే వయసు మీద పడిన నాకు కూడా ఆయన ఆధారంగా ఉండి నా రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఓయ్! రాఘవ అలా చెప్తుంటే అతని కంఠం గాద్గదికమైంది. అంతలో కారు ఆసుపత్రికి చేరుకుంది. ఇద్దరం కారు దిగి మెటర్నిటీ వార్డులోకి చేరుకునేసరికి అక్కడ శివరాం, అతని భార్య ఎదురయ్యారు. బాబు ఎలా ఉన్నాడురా? ఎదురొచ్చిన శివరాం భుజం మీద చెయ్యి వేస్తూ కొంచెం ఆతృతతో అడిగాడు రాఘవ. నీ కల నిజమైందన్నయ్యా, బాబుకన్నీ నాన్నగారి పోలికలే అన్నాడు శివరాం ఉత్సాహంగా. బాబు పుట్టిన 11వ రోజున బారసాలకి నేను నా భార్య కలిసి రాఘవ ఇంటికి వెళ్ళాం. టేప్ రికార్డర్లో సన్నాయి వాద్యం వినవస్తూ ఉంటే పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. పీటల మీద రాఘవ కొడుకు రాజా, అతని భార్య రమ కూర్చొనున్నారు. నామకరణం చేసే శుభముహూర్తం సమీపించింది. ఓ వెండి కంచం నిండుగా బియ్యం పోసి కంచం చుట్టూ పసుపు కుంకుమల్ని పూసి దాన్ని రాజాకందించారు పూజారి. అయ్యా, మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకుని బిడ్డకు పెట్టబోయే పేరుని పైకి ఉచ్చరిస్తూ చూపుడు వేలుతో ఆ పేరుని ఆ బియ్యంలో రాయండి అన్నారు. బారసాల ఉత్సవాన్ని చూసేందుకొచ్చిన బంధుమిత్రులంతా ఆసక్తిగా రాజా వైపు చూశారు. అతను 2 క్షణాలు కళ్ళు మూసుకుని తరువాత కంచంలో ఉన్న బియ్యంలో తన చూపుడు వేలుతో రాస్తూ పేరులోని ఆ అక్షరాల్ని పైకి ఉచ్చరించాడు. సుబ్బారావు. అంతవరకు ఆసక్తిగా అతని వైపే చూసిన వారంతా అప్పుడు ఆశ్చర్యంగా చూశారు. అదేమిటోయ్ రాజా, అంత పూర్వకాలం నాటి పేరు పెట్టావు అడిగాను నేను. కాలాలు మారినా బంధుత్వాలు మారవు కదా అంకుల్. అది మా తాతగారి పేరు. మా నాన్నగారి కలలో తాతగారు కనిపించి ఆయనే నాకు కొడుకుగా పుట్టబోతున్నట్టు చెప్పారట కదా. కలలు నిజం కాకూడదని ఎక్కడా లేదుగా. బహుశా ఆయనే నా కొడుకుగా పుట్టుంటారని నాకు అనిపించింది చెప్పాడు రాజా సంతోషంతో. అంటే పునర్జన్మల మీద నీకు నమ్మకం ఉందన్నమాట అన్నారు అంతా విన్న పూజారి గారు. మీరే అలా అడిగితే ఎలా పూజారయ్య గారు? భగవద్గీతలో సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే చెప్పాడు కదా,
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు అన్నాడు రాఘవ. ఆ మాటలు వింటున్న రాఘవ తల్లిగారి కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, నా మనవడికి నాన్నగారి పేరు పెట్టడం నీకు సంతోషంగా లేదా అని అడిగాడు రాఘవ. సంతోషంగానే ఉంది నాన్న. వాణ్ణి నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని బుగ్గల మీద మునివేళ్లతో నిమురుతూ ముద్దు పెట్టుకోవాలని కూడా ఉంది. కానీ ఇంతమంది ముందు అలా చేస్తే సిగ్గనిపిస్తోంది అన్నారు రాఘవ అమ్మగారు. ఆ మాటలు విని అక్కడున్న బంధుమిత్రులంతా తనివి తీరా నవ్వుకున్నారు. వసంతవల్లరిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన పునరపి జననం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.